నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు 30th November 2024 అండి. అంటే ఇంచుమించు సంవత్సరానికి ఇంకా ఉన్న ఒకే ఒక నెల ఉందనుకోవాలి. ఈ నేపథ్యంలో ఈరోజు 30వ తారీఖు కదా, మీకు తెలియదే ఉంది. భారీగా అంటే దీనికి ఉన్నదవుతే బెంగల్ తుఫాను ఒక రకంగా ఆంధ్ర తెలంగాణ ఇద్దరినే ఒక రకంగా చెప్పండి ముందు భయోత్పత్తాన్ని గురి చేసిందండి. ఆ బెంగల్ తుఫాను సంగతి జనప్రతినిధులు వార్తల్లో చూస్తూ ఉంటారు. కానీ ఏం కూడా మనం కాపాడాలని చెప్పాలి. ఎందుకంటే మనకి కాకవలసింది అలాగే ఇప్పుడు తమిళనాడు పుదుచ్చేరి మీదుగా అలా శ్రీలంక వైపు మళ్ళుతుంది. అంటే పక్కడికి వెళ్ళిపోయింది కదా అని చెప్పి మనం కొద్దిగా పైసాచిక ఆనందం కాదు కానండి. కాకపోతే కొంతవరకు మనం సేఫ్ అయ్యాం. ఈ నేపథ్యంలో అయినా సేఫ్ అయినప్పటికీ భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. అక్కడ నెల్లూరు, వరంగల్లో, అదే మొత్తం అటువైపు మొత్తం కోస్తా తెలంగాణలో వస్తాయి. ఇప్పుడు మా దీంట్లో ఉత్తర జిల్లాల్లో చూసుకుంటే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా చాలా భారీగా పడుతున్నాయి నిన్న నుంచి వర్షాలు వచ్చాయి. ఇప్పుడు చూడండి ఈరోజు అయితే సముద్రం అయితే చాలా అలకూలంగా ఉంది. అంటే శీతల గాలులకు తోడు ఈ తుఫాను గాలులు ఉధృతి చాలా ఎక్కువగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఒక పక్కన ఎప్పుడు నేను స్వెటర్ గిట్టర్ ఎప్పుడు వేయను, అయినప్పటికీ చెవులకి పెట్టుకొని ఒక పక్క అంటే భారీగా వర్షం పడుతూనే ఉంది. దానికి తోడు గాలులు అంటే రెండు తోడైతే ఇప్పుడు సామాన్య మానవులకు ఎలా ఉంటుందంటే, అంటే అన్ని కాలాలు బాగా ఉంటుంది. కానీ ఈ శీతాకాలం వచ్చేటప్పటికి కాస్త కదండి. అదే అండి, కాస్త ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అనమాట. కానీ తప్పదండి, ప్రకృతి ఇచ్చిన అన్ని కాలాన్ని సజావుగా అన్ని అనుభవించాల్సింది. చూడండి అంత తీవ్రంగా వస్తాయి. చూడండి కెరటాలు యాక్చువల్గా తీరాన్ని తాగేస్తున్నాయి. ఇప్పుడు అది భీమిలి రోడ్డు, ఆ భీమిలి రోడ్డు అడ్డుకుంటున్నాయి అనమాట. ఇంతవరకు చూసుకుంటే అక్కడ ఉండే సముద్రం కెరటాల రూపంలో ఇంతవరకు వచ్చి ఎగసిపడుతూ సముద్ర తీరాన్ని దాటుతుంది. కానీ ఈ ఉధృతి ప్రస్తుతం అంటే పాలపొంగు లాంటిది లేండి. కాకపోతే మనం అంత భయానికి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ తుఫాను అయితే అటువైపు అంటే తమిళనాడు పుదుచ్చేరికి వెళ్ళిపోయింది కదా, అటువైపుకి వెళ్ళిపోయింది. కానీ తీరంలో మాత్రం సుమారుగా 20 నుంచి ఒక 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పి వాతావరణ కేంద్రం వారు తెలియజేస్తున్నారు. అది వాతావరణ కేంద్రం అయితే మాకు విశాఖపట్నం అది కైలాసగిరి కొండ ఉంది కదా, ఆ కొండ మీద ఉంది. వాళ్ళు సూచించిన దాని ప్రకారం మాకైతే 50 కిలోమీటర్ల వేగంతో గాల్లో అయితే వేస్తాయట. ఈ నేపథ్యం మాకైతే ఎంతలా అంటే పక్క టూరిస్టులకి ముఖ్య ప్లేస్ అయినటువంటి విశాఖపట్నంలో అంటే ప్లాన్ చేసుకొని వస్తుంటారు నాలుగు నుంచి. అటువంటి వాళ్ళకి మాత్రం కాస్త ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి ప్రకృతి వైపరీత్యాలకి మరి తలకొక తప్పదు. హరహర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. పూర్తి వివరాలతో మనకు వీడియోలో కలుస్తానండి. ఇక సెలవు. జై హింద్.